దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జితో సీజేపీ ఉద్యమానికి మరింత మద్దతు పెరిగింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని విరమించబోమని సీజేపీ స్పష్టం చేస్తోంది. ఓవైపు సీజేపీ నిరసనకు ప్రతిపక్ష నేతలు మద్దతు ప్రకటించగా, మరోవైపు సీజేపీ ఆందోళనకు రాజకీయ ప్రేరణ ఉందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జితో సీజేపీ ఉద్యమానికి మరింత మద్దతు పెరిగింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని విరమించబోమని సీజేపీ స్పష్టం చేస్తోంది. ఓవైపు సీజేపీ నిరసనకు ప్రతిపక్ష నేతలు మద్దతు ప్రకటించగా, మరోవైపు సీజేపీ ఆందోళనకు రాజకీయ ప్రేరణ ఉందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పట్టి దీక్ష చేపట్టినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మూడో రోజు దీక్ష కొనసాగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, అభిమానులు అందరూ దీక్షలో పాల్గొంటున్నారు. భారీ వర్షం ఢిల్లీలో కురుస్తూ ఉంది. అయినా దీక్ష విరమించే ప్రసక్తి లేదని కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. వర్షంలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. మొన్న జరిగినటువంటి లాఠీ చార్జి, భాష వాయువు ప్రయోగం, సో నిరసనకారులపై దాడికి సంబంధించి దీక్ష కంటిన్యూ చేస్తామని కూడా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు దీక్ష కొనసాగుతూనే ఉంటుందని కూడా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. దీక్షకు ఇతర పార్టీలు మద్దతు ఇస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చింది. లెఫ్ట్ పార్టీలు సిపిఎం, సిపిఐతో పాటుగా ప్రాంతీయ పార్టీలు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొంటున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అనూహ్యమైనటువంటి నిరసనకు దిగారు. మల్లికార్జున్ ఖర్గే నివాసం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బైఠాయించి నిరసన తెలియజేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో పాటుగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా నిరసనలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు నిన్న నిరసన తెలియజేశారు. సో ఇక పోలీసులు చేసేదేం లేక వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా మిగిలిన నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. సో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పరామర్శించేందుకు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రాత్రి అక్కడ కొంత హంగామా జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. సో ఈ రోజు కూడా మూడో రోజు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు దీక్ష కొనసాగిస్తున్నారు. సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు దీక్షకు మద్దతు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన పార్టీల నేతలందరూ కూడా దీక్షకు మద్దతు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల దీక్ష సంబంధించి రాజకీయ ప్రేరేపితం ఉన్నదని కేంద్రం ఇప్పటికే ఆరోపణ చేస్తూ వస్తుంది. దీని వెనకాల కొందరు ఉన్నారు, అందుకే కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. కొన్ని పార్టీలు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నాయి కాబట్టి దీక్ష కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా కేంద్రం చెందినటువంటి కొందరు ఎంపీలు చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రులు అదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. రాజకీయ ప్రేరేపితం కనిపిస్తుందని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులు చెప్తున్నారు. కాబట్టి సో ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు సంబంధించి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలకు నిరసనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. సో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసి ఇప్పటికే దోషుల్ని గుర్తించి వారిని అరెస్ట్ చేశామని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కఠినమైన చర్యలు తీసుకుంటాం వారిపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. రానున్నటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి వ్యవహారం, అంటే పేపర్ లీకేజ్ వ్యవహారం జరగకుండా చూసుకుంటాము అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. కానీ దీక్ష విరమించేది లేదు, నిరసన కంటిన్యూ చేస్తామని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీలు, మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ చెందినటువంటి
నాయకులు శ్రేణులు వీరందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే, మరోవైపు పూర్తి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎంపీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట మారుస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులు ఆరోపణ చేస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీలు ఎవరు కూడా సహకరించడం లేదని కూడా కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. కాబట్టి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా ఇప్పటికైనా సరే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఈ రోజు 3వ రోజు దీక్ష కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు దీక్ష కొనసాగుతూ వస్తుంది. సో వర్షం పడుతున్నప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇతర పార్టీల మద్దతు కూడా వస్తుంది కాబట్టి సో ఈ దీక్ష మరో కొన్ని రోజుల పాటు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు 3వ రోజు కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం ఉందని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించింది. కాబట్టి సో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు జంతర్ మంతర్ వద్ద మోహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు కేంద్ర హోంశాఖ అమిత్ షా ఇంటి వద్ద అదనపు భద్రత పెంచారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద అదనపు భద్రత పెంచారు. ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాదాపు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరు కూడా 5గురికి మించి గుమికూడు ఉండవద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ వద్ద అదనపు భద్రత కొనసాగుతూ వస్తుంది. పార్లమెంట్ వైపు ఎవరు కూడా వచ్చి నిరసన తెలియజేయడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా వస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో కేంద్ర మంత్రుల ఇంటి వద్ద అదనపు భద్రత పెంచడం జరిగింది. సో ఈ రోజు 3వ రోజు కొంత ఉద్రిక్త పరిస్థితులు ఢిల్లీలో కొనసాగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించి హోంశాఖకి నివేదిక ఇచ్చింది. కాబట్టి సో అదనపు బలగాలు జంతర్ మంతర్ మోహరించున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ 3వ రోజు దీక్ష కొనసాగుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సైదులు.